దేవుని నామ స్తోత్రములు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క ఉచితమైన ప్రేమను బట్టి అల్పుడైన నన్ను దేవుడు మీ మధ్యకి మీ ప్రాంతానికి తోడుకుని వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఊహించింది ఒకటి, దేవుడు నా పట్ల చేస్తున్నది మరి ఒకటి. తన్ను ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతే మనం ఎరుగుతాం. దేవుని ఎరిగిన వారికే తెలుస్తుంది. ప్రియ దేవుళ్ళారా, నా పేరు జాన్ ముడి, పాస్టర్ గారు చెప్పారు ఆల్రెడీ. నేను గత 30 సంవత్సరాల నుండి రాజోలు పట్టణంలో దేవుని పరిచయం చేస్తూ ఉన్నాను. అక్కడ పెంతెకోస్తు దేవుని ప్రార్థనా మందిరం ఉన్నది. సేవ చేస్తుండగా దేవుని యొక్క పిలుపు మేరకు, ప్రవచనం దేవుని పిలుపు మేరకు అక్కడ నుంచి సడన్గా నేను దుబాయ్ వెళ్ళడం జరిగింది. అయితే స్పీకర్గా వెళ్ళాను. దేవుడు దర్శించాడు, మళ్ళీ అక్కడ నన్ను బలపరిచాడు. అక్కడ సంఘాన్ని స్టార్ట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. గత 15 సంవత్సరాలుగా నేను దుబాయ్లో ఉన్నా. 13 సంవత్సరాల నుంచి దేవుని పరిచయం కొనసాగుతూ యానివర్సరీ చేస్తూ ఉన్నాను. అక్కడ రేపు సెప్టెంబర్ మొదటి ఆదివారం రాత్రి మాది చర్చి యానివర్సరీ. అలా ఉంటుండగా రాజుల్లో సరైన ఇల్లు లేదు, చర్చి లేదని ప్రభువుని ప్రార్థన చేస్తే 30 సంవత్సరాల తర్వాత దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పటి వరకు కనిపెట్టాము, ఓపిక పెట్టాము. మేము అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుడు ఆశ్రయ గారికి, అలాగే దావీదు గారికి, నాగరాజు గారికి, ఇక్కడే ఉంటారు మరి నెహెమ్యా గారికి, పెద్దలైన వారు కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి వీరు ఒక సమ్మతి, సేవకులకు సమ్మతి ద్వారా సజీవ్ రావడానికి కృప చూపించారు. వచ్చిన వెంటనే మరి దేవుని బిడ్డలు మంచి ఆశ్రయం ఇచ్చి, ఆతిథ్యం ఇచ్చి, నా విషయంలో ఈ తల్లులు మరి చక్కటి వాళ్ళ పేర్లు మర్చిపోతానని రాసుకున్నాను. ఎవరంటే ఆ తల్లులు లక్ష్మి గారు, కమలా గారు, శాంతి గారు, సత్యనారాయణ గారు. వారి గృహంలో వరకు నివాసం ఇచ్చి చక్కటి ఆతిథ్యం ఇచ్చి వారిని నన్ను పోషించి చూపించారు. వారికి కూడా దేవుని పేట వందనాలు. మరి ముఖ్యంగా సంవత్సరం క్రితం మరి సంజయ్ గారికి నేను చర్చి విషయం చెప్పినప్పుడు, ప్రార్థన చేయండి, సహకరించండి, ఒక బుక్ పంపించినప్పుడు మరి ఆ దాసుని ద్వారా మొట్టమొదటిగా ఆఫరింగ్ ఒక 20,000 రూపాయలు ఇక్కడ నుంచి ఈ సంఘం నుండి, అంటే షూర్ అనే సంఘం అంటే ఇప్పుడు చూశాను కానీ ఈ సంఘం నుండి మొదటగా మాకు అక్కడ సహాయం వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సహాయం చేసిన వారందరికీ ప్రభు పేట వందనాలు. అంతేకాదు ఒక సోదరి కూడా ఫోన్పే ద్వారా పంపించారు. విజయలక్ష్మి గారు, అనంతలక్ష్మి గారు, వారు కూడా మా హృదయపూర్వక వందనాలు. ఏదైనా ఈ సంఘ సేవకుల ద్వారా, సంఘ పెద్దల ద్వారా మీ కష్టార్జితాన్ని దేవుని మందిరం మీద పంపించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి నేను తిరిగి ఇవ్వలేను కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మీతో చెప్పాలనుకున్నాను. మరి అందరం కలిసి దీన్ని ఒకసారి చదివిన తర్వాత ఒక 4 వచనాలు, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము అందరు తీసుకోండి. 230వ పేజీ. బైబిల్ చదవగలిగిన వారందరూ తీసి మీ నోరు విప్పి మీరు బైబిల్ ప్రతి వచనాన్ని ఒక్కసారి, ఇక నేను అదే ప్రసంగం, ఇక నేను చెప్పేది ఏం లేదు, అందుకని మీరందరూ మీ చూపిస్తున్నారు. రెడీ? చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు మనం అందరం చదువుతాం. మరొకసారి చెప్తున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుతున్నాం. రెడీ? 1 2 3. లవోదికీలో ఉన్న సంఘమునకు దూత ఎలాగు రాయము, ఆమెను అనువాడును, నమ్మకమైన సత్య సాక్షి, దేవుని దృష్టికి ఆదియున చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానే ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానే ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక
నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించిన నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డి వాడవు, దిగంబరవై ఉన్నావని ఎరుగక నీ ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన ఈ బంగారపు దిశ మన సిగ్గు కనబడుతున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములు నీ దృష్టికి కన్నులు కాటుకు నాతో కొనమని బుద్ధి చెప్పుచున్నాను. నిన్ను ప్రేమించిన వారిని గద్దించి శిక్షించేదను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఇదిగో నేను తలుపునకు నిలిచి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినగా నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేయను. నేను జయించి వారు నా తండ్రికి ఆయన సింహాసనం కూర్చుని ప్రకారము జయించి వారు నాతో కూడా సింహాసనంలో కూర్చున్న నిశ్చేతను. దేవుడి చిన్న వాక్యం దీవించినాక కూర్చునే ముందు ఒక మాట అందరు నాతో చెప్పండి. సంఘముతో, గట్టిగా చెప్పండి, సంఘముతో, మరొకసారి సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చెప్పండి, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కూర్చోండి, దయచేసి దేవుని దీవించుగాక. కూర్చోండి. ప్రియ పరిశుద్ధ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సముఖములో ఈ యొక్క సంఘము అంటే ఎవరంటే, సంఘం అంటే ఎవరు? పెండ్లి కుమారుడు యేసు ప్రభువు, వధువు ఎవరు? సంఘం. ఆ పెండ్లి కుమారుడు ద్వారా వర్తమానం పంపబడుతున్నది. నేను వరుడిగా వస్తాను, మీరు వధువుగా సిద్ధపడండి. మీలో ఏమైనా లోపాలు ఉంటే వాటన్నిటి తీసేసుకొని పెండ్లి కుమారుడు ఆకర్షించే విధంగా ఉండాలంట. అయితే ఆ దినాల్లో దేవుడు పరిశుద్ధాత్ముడు సంఘములు 7 సంఘాలు ఉన్నాయి, తెలుసు కదండి. 7 సంఘాలు మీరు ఎవరైనా చెప్పగలరా? 7 సంఘాలు దేవుడు ఇస్తున్న వర్తమానంలో ఇక్కడ చదువుతాను చూడండి. ఎఫెసీ, స్వర్ణ, పెర్గమి, తుయతైరి, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నిటిలో కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని మంచి చెడ్డలుగా ఉన్నాయి. అందులో ఒకటి మాత్రం దుర్మార్గంగా ఉంది. అంటే సంఘములో కూడా మనం ఆలోచించండి. సంఘం అంటే హృదయపూర్వకంగా దేవుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, తాత్కాలికంగా వచ్చేవాళ్ళు ఉన్నారు, తప్పదు కదా అని చెప్పేసి ఉన్నారు. ఇప్పుడు ఈ సంఘాల్లో కొన్ని మంచి సంఘాల గురించి దేవుడు చెప్తాం లేదు. మంచి చెట్లుగా ఉన్న వారితో ఏం చెప్తున్నాడంటే, నువ్వు మారు మనసు పొందని చెప్తున్నాడు. పూర్తిగా బొత్తుగా చెడిపోయిన సంఘం ఏంటంటే ఈ వచనం ఏంటంటే, లవోదికయలో ఉన్న సంఘము దూత ఎలాగో వ్రాయము. ఈ యొక్క వచన భాగంలో ఏం చూసినట్లయితే ఏంటి ఆ సంఘం యొక్క పరిస్థితి అంటే, మారు మనసు పొందాను అనుకుంటుంది, రక్షణ పొందాను అనుకుంటుంది, నీటిలో బాప్తిసం పొందానంటుంది, పరిశుద్ధ జీవితంలో జీవిస్తానంటుంది. పేరుకు మాత్రమే సంఘం ఉంటుంది, కానీ తన హృదయంలో ఏమాత్రమో దేవుడికి దగ్గరగా ఉంటుంది. ఇందాక చెప్పారు కదా, జీవించుచున్నానే పేరు మాత్రం ఉంది, కానీ నేను మృతుడిని. మేడి పొండు చూడరా అన్న కదా, మేడి పొండు చూడరా, మేలిమయుండు పొట్ట విప్పి చూస్తే అన్ని పురుగులో ఉంటాయి. పైకి మాత్రం విశ్వాసిగా ఉంటున్నాం, కానీ విశ్వాసత మనలో ఉన్నదా లేదా, లేదా పిశాసిగా ఉంటున్నామా? మనం విశ్వాసమా పిశాసిమా? మనము దేవునికి ఉపయోగపడే వాళ్ళు ఉంటున్నామా, మన వల్ల దేవునికి వ్యతిరేకమైన కార్యం చేస్తున్నామా? ఇక్కడ వాక్య భవనం మొట్టమొదటి మీరు చూడండి. ఆయన ఏమనంటే, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షి దేవుని దృష్టికి ఆది ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనా నీకు మేలు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలి? ఉంటే దేవుళ్ళని ఉండాలి, లేకపోతే లోకంలో ఉండాలి. నులివెచ్చని స్థితి అంటే దేవుని నోట నుండి ఉమ్మి వేసే పరిస్థితి. అందుక ఆ స్థితి ఏంటంటే మలినమైన స్థితి, లోకంలో కలిసిపోయిన స్థితి, పాపములు జీవిస్తున్న స్థితి. పైకి భక్తులుగా ఉంటున్నాం కానీ భక్తి లేదు, పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాం అనుకున్నా కానీ పరిశుద్ధత లేదు, విశ్వాసం అనుకున్నా కానీ విశ్వాసం లేదు. దేవుని బిడ్డలమని చెప్పుకున్నాం కానీ పేరుకు మాత్రమే, కానీ ఆ శక్తి ఆ బలము అనేది మన హృదయంలో లేవు. ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం,
సహవాసంలో ఉంటున్నాము. దేవుడు నాతో మాట్లాడుతున్నాడా? దేవుడు నాతో మాట్లాడితే నా హృదయంలో మార్పు అనేది వస్తుంది. టాబ్లెట్ వేసుకున్న తర్వాత పని చేస్తుందా? పని చేయదా? పని చేస్తే ఏమో తలపొడి తగ్గుతుంది, నీరసంతో జలుబు తగ్గుతుంది. కానీ టాబ్లెట్ వేసుకున్నా సరే పని జరగట్లేదని దాని అర్థం ఏంటి? దాని మీద నమ్మకం లేదా? లేదా జబ్బు ఎక్కువైపోయిందా? సంథింగ్ కారణం ఉంటుంది కదా. దేవుని బిడ్డలమైన మన మనస్సును దేవుని ఎదురు పెట్టినప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో పరివర్తన తీసుకొస్తుంది. పరివర్తన ఏంటంటే గొంగల పురుగు లాంటి జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? దాన్ని సీతాకోక చిలుకగా మారుస్తాడు. ఎప్పుడు వాక్యం విన్నప్పుడు, వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నప్పుడు, వాక్యానుసారం జీవించడానికి ఇష్టపడినప్పుడే దేవుడు పరివర్తన ఇస్తాడు. ఇక్కడ వాక్యంలో ఏం చేద్దంటే, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను నులువెచ్చగా ఉన్నావు అంటే అటు ఇటు గానివట్టుగా ఉన్నాడు. నులువెచ్చని స్థితి ఏంటంటే చెప్పండి. 2 నాలుకలు. పాముకి ఎన్ని నాలుకలు ఉన్నాయి? ఎన్ని నాలుకలు ఉన్నాయి? మనకి ఎన్ని నాలుకలు ఉన్నాయి? నిజం చెప్పండి. గుడిలో ఒక నాలుక, బయట ఒక నాలుక. మనకు నాలుగు కనపడదంతే. కానీ గుడిలో ఉన్నప్పుడు భక్తి జీవితం అనే జీవితం జీవితే స్తుతులు ఆరాధనలు చేస్తాను. బయటికి వెళ్ళిన తర్వాత అసలు విషయం బయటపడుతుంది. అంటే దేవుడు బయట చూస్తున్నాడా? లోపల చూస్తున్నాడా? లోపల ఉన్న చూస్తున్నాడా? బయట ఉన్న చూస్తున్నాడా? చెప్పండి. దేవుడు సమూయేలుతో అన్నాడు, సమూయేలు నేను వాడిని ఒక రాజుగా చేశాను. సౌలు రాజుగా చేస్తే గాడిదలు ఎత్తుకెళ్ళిన వాడిని రాజుగా చేశాను. ఆయన నా మాట వినలేదు. వాడు నేను చాలా బాధపడుతున్నాను. ఒకడు బలులు అర్పించుకుంటే నా మాట వినుట శ్రేష్టము అని చెప్పి ఆయన లాభం లేదు, ఈయన సరైనగా ఉంటున్నది కాబట్టి అతన్ని తీసేస్తున్నాను. నేను కోరుకున్నవాడు ఒకడు ఉన్నాడు, నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు, కనుక అన్ని వేలు అతను అభిషేకించి అన్నాడు. ఇప్పుడు సమూయేలు వచ్చి అక్కడ కూర్చున్నాడు. యెషయాకి 7 కొడుకులు ఉన్నాయి. ఒకడొకడు వస్తాడు. అబ్బో వీరుడు సూర్యుడు వీడేనేమో. ఇద్దరికి పాస్టర్ గారికి రావాలంటే లావుగా ఉండాలి, ఎత్తుకు ఉండాలి, పొట్ట ఉండాలా, అలాగలా నడవాలా. అలాంటి వాళ్ళే కంటికి కనపడేవాడు. పక్కన ఉంటే ఇదేం చెప్తున్నాడు? రూపం లేదు. నా తొలి దినాల్లో నన్ను యాజ్ ఎ స్పీకర్కి పిలిచినప్పుడు పెద్ద సంఘానికి దుబాయ్ ఆంధ్ర క్రైస్తవ సంఘం పెద్ద పెద్ద స్పీకర్లు పిలిస్తే నన్ను పిలిస్తే నేను ఆడతా పడితే పిలిపేసి వెళ్ళిపోయాను. నన్ను చూసి ఇటు పక్కోడు 3 రోజులు దాచేశారు. నన్ను యానివర్సరీ రోజు నాడే బయటికి తీసుకొద్దామని. వాళ్ళు దాచిన తర్వాత భయం ఎక్కువైపోయింది నాకు. అప్పుడు దాకా బాగానే ఉన్నాను. దీపిన బాబు ఆ రోజే చూపించాలంటారు నన్ను. ఏంటి అంటే మొదటగా వెళ్ళాను దుబాయ్. ఇప్పుడు కాదండి, 15 సంవత్సరాల క్రితం. అండర్ గ్రౌండ్లో పెట్టారు. బయటకు వెళ్ళినప్పుడు కాదు, బయటకు వస్తే రోడ్డుకి కింద 3 రోజులు మీరు బయటకు రావద్దంటారు. నన్ను లోన్ పెట్టి చెడిపోతున్నారు. మీరు ఆ రోజే రావాలన్నారు. మొదటి రోజు తీసుకెళ్ళిపోయి బయట కారులో షూట్ కుట్టించేశారు. మళ్ళీ తీసుకెళ్ళి లోన్ అడేశారు. ఇంకా భయం దాడా ఏంటో ఏమో అని మోకరికి ప్రార్థన, అసలుకే ప్రార్థన చేసి వచ్చాం. సంఘం అంతా ప్రార్థన చేసి పంపించింది. ఈ హడావుడికి ఇంకా భయం ప్రార్థన చేస్తే టైం వచ్చింది. అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చారు. ఒక్కొక్క ప్రాంతానికి ఆ సాధ్య ఒక పాట, గుజర ఒక పాట, అలైన ఒక పాట, ఆ పాట ఈ పాట. నేను కోట వేసుకొని ఉన్న తర్వాత ఆ జనాల మధ్య 4 సార్లు బయటికి తిప్పుతున్నాను. 4 తిప్పుతున్నాను. విషయం ఏంటంటే చలి ఎక్కువైపోతుంది, వాసన ఎక్కడ తెలియట్లేదు, జనాలు ఎక్కువైపోయి పెద్ద చర్చ అది. 15 నిమిషాలే నాకు వాక్యం ఇచ్చాను. చూసి ఇప్పుడెత్తరా. ఆ రోజునాడు దేవుడు ఆ వేదిక మీదకి ఒక వామ అనమాట, ఒక వేడి వామ నా మీద దిగింది. 15 నిమిషాలు ఆపకుండా కంటిన్యూగా టక దేవునికి వాక్యం చెప్పాను. దేవుడు నన్ను అక్కడ బలంగా వాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పనిలో మనం ఉన్నప్పుడు ప్రార్థన వృధా కావు. మన ఆలోచనలు మంచి అయినప్పుడు దేవుడు దాన్ని సఫలపరుస్తాడు. ఎన్నిక లేని వాడిని దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. నీవైనా నేనైనా ఆయన ఏంటంటే అన్యాయస్తులు కాదు. ఎవరు కన్నీరు పిలుస్తారో, ఎవరు తన హృదయాన్ని సరి చేసుకుంటారో, ఎవరు దేవుని కొరకు తన డెడికేషన్ చేసుకుంటారో ఒక దినం దాన్ని లిఫ్టప్ చేస్తారన్నమాట. అయితే దేవుడు చూస్తున్నాడు, యథార్థవంతులు కలరేమని ఆకాశం చూస్తున్నాడు. ఆకాశం చూస్తుంటే అందరు తినేవాళ్ళే తాగేవాళ్ళే కానీ ఆయన వెతికేవాళ్ళు దొరకట్లేదు. నీ యథార్థం కల వాడిని బలపరచుడిగా యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందట. అందులో మనం ఉన్నామా లేదా? ఇక్కడ ఏమన్నాడు? ఆయన నిన్ను చూచినప్పుడు
అక్కడ ఆ సమయం చెప్తున్నాడు, నేను హృదయాన్ని చూస్తున్నాను రా బాబు, ఆ పై రూపం కాదు, తోసేసాను చివరికి దావీదుని అభిషేకించాడు. అలాగే దేవుడు నేత్రము మనల్ని చూస్తుంది, మన దురవస్థను, మన కష్టాన్ని. మనం ఎప్పుడైతే దేవుళ్ళు ఉంటున్నామో మన హృదయాన్ని దేవుని ఎదుట మనం పదిలపరుచుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అక్కడ ఏమన్నాడు మొదటి వచనంలో, ఆయన ఏమనంటే నీవు ఆ చక్కటి మాట చదవండి. ఇక్కడ రాయబడిందంటే నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా లేవు, నులువెచ్చని స్థితి ఉన్నావంటే దాని నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తా. అంటే నటన జీవితంతో ఉంటున్నావు కనుక దేవుని నుండి నీకు వచ్చే ఆశీర్వాదాలు కోల్పోతాయి. నువ్వు మనుషుల దగ్గర నటించవచ్చు కానీ దేవుని దగ్గర మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఆయన నిన్ను చూచిన తర్వాత నీ యథార్థతను బట్టి నిన్ను అంచెలంచెలుగా దేవుడు హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించేంత వరకు ఇంకా చెప్పాం కదా, బలిష్టమైన చేతి కింద మనం అణిగి ఉండాలి. ఎన్నెన్నో మన చుట్టూ జరుగుతున్న మన దృష్టి, మన ఆలోచన, మన తలంపు ఆ దేవుని వైపు ఉండాలి. దేవునికి అప్పగించుకోవాలన్నమాట, లోకం వైపు మనం చూడకూడదు. ఓ లవోదికే సంఘము అనగా నిన్ను నన్ను మన దేవుడు చూస్తున్నప్పుడు మనలో ఉన్న మంచితనాన్ని ఆయన ఎదుగుతుంటే మంచి అనేది లేకుండా పోయింది. మనం అటు ఇటు లేకుండా చంచలత్వంగా ఉన్నాం. పాము ఇలాగెలా తిరుగుతుందో ఇలాగెంత నడుస్తుందండి, ఎలా ఉంటుంది? పాస్టర్ గారు ఎస్ సార్, పెద్ద ఎస్ సార్, విశ్వాసి ఎస్ సార్, ఆయన ఎస్ సార్ అంటే ఎటు ఎస్ ఎట్టున్నాం అంటే మనం స్థిరత్వమైన మనస్సు లేదు. ప్రార్థన అనేసరికి లేకపోవటం వల్ల, దేవుని సన్నిధిని ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల, మనం అడగవలసింది ఆయన అడుగుతున్నప్పుడు దానిలో మన పట్టత్వం లేకపోవటం వల్ల మన ఆత్మను, మన హృదయంలో ఉన్న తలంపులను సాతానుడు దొంగిలిస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డవైన నీవు ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను గద్దిస్తున్నాడు, తప్పుదిద్దుతున్నాడు. ఆ మాటలను పడచవని పెట్టకుండా ఈ దినమందైనా సమాధానమైన సంగతులు తెలుసుకుంటే అది నీకెంతో మేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూసినప్పుడు ఆ లవోదిక సంఘాన్ని చూసినప్పుడు, లేకపోతే మనము చూసినప్పుడు ఆయన మాట్లాడాల్సిన తీర్పు ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. ఏంటి మొదట మాట చూడండి, ఆయన ఏమి రాశాడు అక్కడ వచనంలో, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏంటంటే ఆమె నేను వాడను, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని దృష్టికి ఆది ఉన్నవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలు నేను ఎరుగుదును, నీకు చల్లగా నేను. అంటే ఇప్పుడు ఏదో ఒక మార్గానికి రా, దేవుడు కావాలనుకున్నప్పుడు, దేవుళ్ళు ఉంటున్నప్పుడు ఈ సమస్యలో నుండి దేవుడు పైకి తీసుకొస్తాడు అంటూ ఆ సంఘం గురించి ఆయన చెప్తున్నమాట. అదే పాట కూడా మీకు తెలుసు అన్నమాట. చల్లగానైనా వెచ్చగను ఉండిన నీకది మేలగును, నులివెచ్చన స్థితి నీకుండినా బయటకు ఉమ్మివేయబడుదువేమో. గొర్రె పిల్ల సంగమా, క్రీస్తురాజు సంగమా, రారాజుని ఎదుర్కొనగలవా? ఓ సంగమా, సార్వంగమా, పరలోక రాజ్యము ప్రతిబింబమా, మన యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. అంటే దేవునికి వాక్యం సంఘాన్ని దేవుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమంటున్నాడు. అయితే ఆయన చూసినప్పుడు, ఆయన భయంకరమైన మాటలు మన హృదయం తాకుతున్నప్పుడు మన జీవితం ఎలా ఉన్నదని పరిశీలన చేసుకోవాలి. మొదటి వచనంలో, ఈ యొక్క వచనంలో చూడండి, ఈ యొక్క 16వ వచనంలో 17వ వచనంలో ఎవరైనా నీవు దౌర్భాగ్యుడు. ఒకటే మాట ఏమిటండి, అందరు చెప్పండి, నీవు. మీ యొక్క ఏం చూపించండి, ఇలా అనండి, ఏం చూపించండి, మీరు అంతా నాకేలో చూపించండి, చూపేది చూపించండి. నీవు అనండి, నీవు గట్టిగానమ్మా, నీవు దౌర్భాగ్యుడు అనండి, నీవు దౌర్భాగ్యుడు. నీవు ఒకే చూపించాను, నేనే చూపించాను. చెప్పండి ఇంకోసారి చెప్పండి, నీవు దౌర్భాగ్యుడు. గట్టిగానండి చెప్పండి, నీవు దౌర్భాగ్యుడు. ఎన్నేళ్ళు చూపించారు, మీకు ఎన్నేళ్ళు వచ్చింది చెప్పండి. అని చెప్పండి, నన్ను ఎన్నిసార్లు తిట్టారు మీరు? ఒకసారి. మిమ్మల్ని ఎన్నిసార్లు తిట్టాడు దేవుడు? చెప్పండి. ఈ 3 ఏళ్ళు ఇటున్నాయా? ఒక ఏళ్ళేమో మీరు నన్ను ఏమన్నారు, నీవు 3 ఏళ్ళు చూపిస్తున్నాయి అంటే. ఇప్పుడు ఏం మనం, నేను ఒక్కసారి అయితే మీరు ఎన్నిసార్లు అయ్యారు? అప్పుడు ఎన్నిసార్లు సరి చేసుకోమా? దేవుని యొక్క వాక్యం దౌర్భాగ్య సంచారం అర్థమని చెప్పండి. దౌర్భాగ్యుడు అంటే ఏంటంటే, మనం ఒకళ్ళు అనే ముందు మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అనేటి సులువే,
ఏదైనా అనేటివండి సిలువే. కానీ ఆ అనే ముందు ఆ స్థితి నాలో ఉందని మనం ఏం చేసుకోవాలా? ఎగ్జామైన్ యువర్ సెల్ఫ్ అంటే మన హృదయాన్ని మనము పరిశీలించుకోవాలి. అంటే ఈ యొక్క వాక్యం ఏం చెప్తుంటే దౌర్భాగ్యుడు అంటే విషయం ఏంటంటే ఓడిపోయిన స్థితి. దౌర్భాగ్యం అంటే ఏంటి సార్ చెప్పండి? చెప్పండి. ఓడిపోయిన స్థితి, పాపమునకు లోనైన స్థితి, దేవునికి దూరమైన స్థితి, మనోనేత్రము మూయబడిన స్థితి. పచ్చకామలు వచ్చినోడికి అన్ని ఎలా కనపడతాయి? ఈ మధ్య గేదెకి కళ్ళజోడు పెట్టేసి ఎండుగడ్డేస్తున్నారంట, పచ్చ కళ్ళజోడు పెట్టి. కనపడిందా? ఎందుకు? దానికి ఆ ఎండుగడ్డ ఎలా కనపడాలా? పచ్చగా కనపడాలి. ఆలోచించండి. కొత్తగా ప్రేమించిన అమ్మాయి, అమ్మ ఆడు మంచివాడు కాదమ్మంటే నీకేం తెలుసు, నా కళ్ళు ఎట్టు చూడంటున్నాను అంటే అక్కడ గుడ్లు పీకేయాలి కాబట్టి ఇంటికి ఆడ పెట్టేస్తాను. నేను ముందు చెప్తున్నానమ్మా, తింటారా? తినరు. అంత అయిపోయిన తర్వాత అప్పుడు మా అమ్మ చెప్పినప్పుడు ఎడమాపం పెడమాపం. 36 ఎలా ఉంటుంది చెప్పండి? 36 ఎలా ఉంటుంది? 3 ఇలా ఉంటే 6 ఎలా, 2 ఎదురు బదులుగా ఉంటాయి. అప్పుడు ఎవరి మాట వినరు. ప్రేమలు దోమలు, అయ్యో అయ్యో అయ్యో. కొన్ని రోజులు పోయిన తర్వాత 3 అలుగుద్ది, 6 అలుగుద్ది, 63 అయిపోద్ది. 6 రావాలి తేలాలా, వీళ్ళు రావాలి తేలాలా. ఏం తేలాలా? ముందు చెప్పినప్పుడు విన్నావా? దౌర్భాగ్య స్థితి, అర్థం చేసుకునే స్థితి. చెప్తున్నప్పుడు రక్షణ పొందరా, మారు మనసు పొందరా, బాప్తిని తీసుకోరా, ప్రభు అక్కడ వస్తుందిరా, ప్రభు బిడ్డలు రారా, దేవుని సంతి రారా అంటే నువ్వు తల్లిదండ్రులు చెడు పిల్లలు వెనకాల ఉంటారు. తర్వాత వార్తరాడు వాడు బండి దాన్ని గుద్దేశాడు, ఇక్కడ నీళ్ళు వెళ్ళిపోవడం. అంటే వినని స్వభావం, పాపములకు లోలేని స్వభావం. నువ్వు దౌర్భాగ్యుడు అనగా అంటే వాక్యం ఏం చెప్తుందంటే అవిధేయత, ఎందుకంటే లోబడిన స్థితి ఎవరైతే ఉంటుందో వాడు దౌర్భాగ్యుడు. దేవుని వాక్యము సజీవం గలదే, బలము గలదే, వాడి అనే 2 అంచులు గల ఖడ్గం, అది ప్రాణాత్మల మూలుగులు విభజిస్తుంది. వాక్యం చెప్పిన ఆ వాక్యం ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారే కృపాసత్యము నడిపిస్తాడు కదా. ఆ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వాక్యము వెల్లడేగుతోడనే తెలివి లేని వారికి తెలివి. వాక్యం వింటేనే కదా, ఆ వాక్యం అనే దేవుడు హృదయంలోకి వస్తేనే కదా పరివర్తన. మనోనేత్రం గుడ్డితనం అయిపోయింది. వాక్యం వస్తుంది. నువ్వు దౌర్భాగ్యుడు, నువ్వు దౌర్భాగ్యుడు అంటే ఓడిపోయిన స్థితి. ఎక్కడికైనా నీకు సక్సెస్ లేదు. పాపములు పడిపోయావు, లోకములో పడిపోయావు. 1 యోహాను రాసిన పత్రిక ఉందంటే శరీర కార్యం లేనగా నేత్రాశ, శరీరాశ, జీవపడంబాల్లో ఉన్నావు. దేవుని వైపు తిరగలేని పరిస్థితులు. పేరుకి మాత్రం క్రైస్తవుడే. ఈయనెవరో పాస్టర్ గారు అబ్బాయి, పాస్టర్ గారు అబ్బాయి, పండిత పుత్ర పరమసుంట. ఈ ఇంజనీర్ గారు అబ్బాయి, లేకపోతే టీచర్ గారు అబ్బాయి. అమ్మ నాన్న మాత్రం మంచిగానే ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు మాత్రమే అయిపోతున్నారు. దేవునికి వాక్యం సెలవిస్తుంది. పరుషులు రంగులు చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులు మంచివాడే, ఇసుగే మంచివాడే, ఇసుగే కొడుకు పరమచండాలు. ఫాదర్ గారు మంచివాడేనమ్మా. ఇప్పుడు పాస్టర్ గారు అబ్బాయి ఏం చేస్తారు? కుట్టేరు నరికేయాలని ఉండదని పాస్టర్ గారిని బట్టి ఆగారు. ఎవరిని బట్టి ఆగారు? లేకపోతే పాస్టర్ గారు లేకపోతే ఈ పని అయిపోయింది, అంతే కదా. మరి ఆ పాస్టర్ గారిని బట్టి ఎందుకు ఆగావు? దేవుని భయం కలిగి. ఆయన ఎంత ఎవరు బాధపడతారు? ఆయన కాదు, కుర్రాడు బాధపడతారు. ఎవరు బాధపడతారు? పాస్టర్ గారు బాధపడతారు. పాస్టర్ గారి గురించి కుర్రోడు ఎంత అల్లరి చేస్తున్నా కానీ ఏం చేయలేకపోతున్నాడు. హృదయంలో బాధ అంటే దౌర్భాగ్యుడు. అంటే వాక్యమైన ఇక్కడ చక్కటి మాట చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట చూసినట్లయితే చూడండి, త్వరగా చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం నేను చదవను. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారము, వేశ్యాగమనములు, దొంగతనము, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో ఉండియే వచ్చును. చదువు, అది కూడా చదవమ్మా. ఇవే మనుషులను అపవిత్రపరచును కానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయట మనుషులకి అపవిత్రపరచదంటే హృదయంలో నుండి వస్తున్నాయా, బయట నుండి వస్తున్నాయా? ఆ పిల్లడు ఆడు చేత పట్టేసి అయిపోయాడు అంటారు. మా పిల్లడంట ఎవరు చేత పట్టేశాడంట? పక్కోడు చేత పట్టేశాడంట. మరి నా పిల్లోడు మంచోడని చెప్పాలా, పక్కోడు మంచోడని చెప్పాలా?
చెప్పండి సార్, ఏం చెప్పాలా? వీడు బతిగా చెడిపోయాడు. ఈ ఫ్రెండ్ ఎవరు? ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే చూసుకోవాలి. ఇక వాక్యం దురాలోచనలు హృదయములో, ఇక్కడ చక్కటి మాట చెప్తున్నారు, దురాలోచనలు, నరహత్య, వ్యభిచారము, వేశ్య సాంగత్యము, దొంగతనము, అబద్ధ సాక్షులు, దేవదోషులు హృదయములో నుండి వస్తున్నాయంట. లోపల నుండే బయటకు వస్తున్నాయంటండి, బయట నుండి కాదు. ఇప్పుడు కంటితో చూసారా మీరు? చూసారా? చూసిన తర్వాత ఏమనుకున్నారు? ఆ చెట్టు రోడ్డు పక్కన వెళ్తున్నారు, జాంకాయో లేదా మామిడికాయో లేదా సపోటాకాయో కనపడి, ముగ్గినట్టు కనపడి కంటితో చూశారు కదా. చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? చేతికి అందేటట్టు ఉండాలి, లేకపోతే అందేటట్టు. చూసిన తర్వాత ఏం చేస్తుంది? లోపల ఏమనిపిస్తుంది? కొయ్యాలనిపిస్తుంది. అప్పుడు పక్కన ఆ ఆసం లేడు అనుకోండి, మన చెయ్య మనకు చూసిన తర్వాత కొట్టాలనిపిస్తుందా? కొట్టాలనిపిస్తుందా? అంటే మనం భక్తులు కదా, మరి ఎందుకు కొట్టాలనిపిస్తుంది? ఎందుకు తినాలనిపిస్తుంది? నీ పొరుకోని చేసి కదా, ఎందుకు ఆశంతరం? అది చిన్న పాయే కదా, సెప్టిక్ అవ్వడానికి చిన్నదే ప్రాబ్లం. తర్వాత ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది? కాలు తొడ మొత్తం లేచిపోతుంది. చిన్న పాపమే. నువ్వు దౌర్భాగ్యుడు అని చెప్తున్నాడంటే నేను మీకు దాని ముందు నేను చేసిన తప్పు వాడు చెప్తాను. మీరన్నా పిఎల్ పరంజ్యోతి నాయన గారి దగ్గర నేను పరిచారకుడిగా ఉన్నాను. ఆయనే నాకు పెళ్లి చేశాడు, ఆయనే నన్ను సేవలో పెట్టాడు, అంతర్వేది పనుల్లో జరిగింది. నేను ఆయన దగ్గర శిష్యుడిగా ఉన్నాను. అక్కడ ఆయన ఇంటి దగ్గర పొలంలో పనిచేసే వాళ్ళతో యూరియా సూపర్లు చల్లింటారు కదా, చల్లిస్తున్నారు. అయితే అంతకుముందు నేను మా ఇంటికి వెళ్ళాను గుంటూరు. నేను తిరిగి వచ్చినప్పటికీ అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. నాన్న ఈయన పని అవుతే అంతా జల్లించరా అని అన్నారంట. మధ్యాహ్నం ఆయన దిగి కొట్టుకుని వచ్చి నాన్న ఎంతవరకు ఏంటంటే అంతా అయిపోయింది ఆయన గారు నన్ను. ఏదంతా అన్న? అదంతా అయిపోయింది, మన పని ఇప్పుడు ఇది మొదలెడుతున్నారు. అప్పుడు వెంటనే పని చెప్తున్న ఆయన గారు ఏమన్నారు సార్? ఒరే దౌర్భాగ్యుడా అన్నారు. ఇదేంటి? ఆయన చెప్పిన పని కదా నేను చేశాను, నన్ను దౌర్భాగ్యుడు నేను అలిగేసి అలాను. ఒరే అది అమ్మేసేవరా పొలము, ఇదే మంది అమ్మేసిన పొలంలోనూ మొదలెట్టేటప్పటికి 20 బస్తాలు అయిపోయినాయి. యూరియా సూపర్లు అంటారు కదా, మన పొలం దగ్గరికి వచ్చారు, ఐగర్ ఇచ్చారు. ఒరే దౌర్భాగ్యుడా అంటే ఇప్పుడు తెలిసి చేసానా తెలియచేసానా? అందరికీ తెలిసింది. అప్పుడు ఆ ఏసేవాళ్ళు కూడా మంద కదండి వాళ్ళ మాట నేను వినలేదు. ఇవ్వండి కదా అన్నాను నేను. వాళ్ళు చెప్పినా కూడా నేను వినలేదు కనుక ఆయన వచ్చిన తర్వాత నన్ను ఏమని పిలిచాడు? ఆయన దౌర్భాగ్యుడు, ఇది అమ్మేశాడా? అయ్యో 20 బస్తాలు నాకు వెళ్ళిపోయినాయి అని ఎవరు కొన్నాడు? సైకిల్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. నేను అక్కడ ఊరుకోవాలి కదా, నా తెలివైన పని. వెళ్ళిపోయి ఆ కొన్నవాడి దగ్గరికి వెళ్ళి ఏమండి అయ్యగారు నన్ను యూరియా సూపర్ చల్లించమంటే నాకు తెలియక మీ పొలంలో నేను అంతే చల్లించేశాను, వాటికి డబ్బులు మీరు ఇచ్చేయండి అని అన్నాను నేను. ఆయన ఏమన్నాడు? ఏంటే యూరియా సూపర్ చల్లించావా? ఆల్రెడీ నేను చల్లించేశాను, అది కానీ చచ్చిందంటే అమ్మక్క నీ మీద మీకు 10,000 కేసు వేస్తానని అన్నాడు. మళ్ళీ వెనక్కి వచ్చేసి నేను చేసిన పని ఏంటి? అందరు తాగానా? సరిదిద్దుకుందామని ఎలా ఇచ్చేస్తాడండి 20 బస్తాలు. ఆయన ఆ మాట అనగానే మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చినాక ఆయన ఏమన్నాడు? నిన్నెవడనున్నాడు రా, ఊరుకున్నా బాగుండు, నువ్వు మళ్ళీ అది చెప్పి ఇప్పుడు వాడు ఏదైనా జరిగిందంటే ఏమవుతుంది? అది తెలియతనమా, తెలియ తక్కువతనమా? దౌర్భాగ్యుడా. కొన్నిసార్లు మనం మంచిగా చేస్తాం అనుకుంటాం కానీ మనకు తెలియదు. అది ఎదుటి వారు చెప్తుంటే మనము వినము. అది విషయం. దౌర్భాగ్యుడు అంటే అన్నీ తెలిసి కాదు, కొన్ని పొరపాట్లు. నువ్వు దౌర్భాగ్యుడు, పాపములో పడిపోతున్నావు, చీకటిలో ఉంటున్నావు అని చెప్తుంటే నాకు అన్నీ తెలిసిన, బైబిల్ చదవడం తెలిసినావు, ప్రార్థన నా పెద్దోళ్ళు కూడా తెలిసిన, వాళ్ళందరూ నన్ను ఎత్తిమేసి ఊపేసారు గీపేశారు, నాకు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ నీకు చెప్పినప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను అనేది నీ మనసాక్షి నువ్వు చెప్పుకోవాలి. ఓ లవోదీక సంఘమా, లేకపోతే దేవుని బిడ్డలారా, నువ్వు జీవించుచున్నావు అని పేరు మాత్రం జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడిగా ఉన్నావు. నువ్వు ఎక్కడ పడిపోయావు, ఏ స్థితిలో పడిపోయావు అనేది ఒకసారి నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాట పాడు, నాతో పనిలో పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఉంటే నాకు చాలు. ఏమన్నాడు ఆయన? దిక్కుమాలి.
దిక్కుమాలని ఎవరంటారండి? తల్లిదండ్రులు లేని వాళ్ళని దిక్కుమాలి అంటారు. దిక్కుమాలిన వాడ అంటే ఎవరు ఊరుకుంటారా? దేవుని వాక్యం చేస్తుంది. దిక్కుమాలిన స్థితి అంటే దేవునికి దూరమైన స్థితి అని అర్థం. పాస్టర్ గారికి పని పాట లేదురా, ఓవరకు రమ్మంటాడు అని పాస్టర్ మీద అనుకుంటా. పాస్టర్ ఎందుకు రమ్మన్నారు? మీ సంతాన కోసమా? పాస్టర్ ఎందుకు? ఆత్మీయ పెంచాలని. అంతేకాదు కదా, ఎందుకు పిలుస్తాం మనం? పని పాటలను పిలుస్తామా? వాళ్ళకి ఏవో పనులు ఉండి మనం మీద ఇసుకుంటారు. అదే టైంలో సీరియల్ చూస్తున్నారేమో, రావడానికి చాలా ఇబ్బందిగా ఉందేమో, మనకి చుట్టాలు వస్తున్నారేమో, రావడానికి ఇబ్బంది ఏమో. ఇక్కడ ఏముందంటే దిక్కుమాలిన వాడు అంటే దేవుని యొక్క ఆదరణ అనేది మీకు లేకుండా పోయింది. దేవుని యొక్క రక్షణ అనేది నువ్వు గట్టిగా పట్టుకోలేకపోతున్నావు. ప్రార్థనా జీవితంలో ఎదగలేకపోతున్నావు. నేను దేవుని బిడ్డనే చెప్పుకున్నా కానీ దేవుడు నీ లేనే లేడు. మీ అందరికి ఒక మాట, మన ముఖ్యమంత్రి ఎవరండి? మీ దేశానికి, మీ రాష్ట్రానికి ఆయన ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మనకు ఎవరండి? చంద్రబాబు నాయుడు. మీకు రేవంత్ రెడ్డి గారు బాగా తెలుసా? ఒక నిజం చెప్తున్నా, మీకు ఇద్దరు కాపర్లు ఉన్నారు. గొర్రెలు కంటే కాపర కట్టాడు. గొర్రెలు కంటే కాపర కట్టాడు. మీరు చెప్పండి, నేను గట్టి చెప్పండి అమ్మా. మా ఊర్లో మాత్రం కాపరు కండవు, గొర్రెలే కంటాయి. మీ ఊర్లో ఇప్పుడు ఒక కాపర్లే గొర్రెలు కనేవాళ్ళనుకోండి, రోజు మేము ఎవ్వరు పిలవక్కర్లేదు, దానికి అనుకుంటానే పోతాడు. తేనెటీగ ఏం చేస్తుందండి? పెడతానే. విశ్వాసులైన నీవు నీ విన్న విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని బట్టి నువ్వు ఇతరులకు చెప్పి దేవుని నడిపించే బాధ్యత నీది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి పాదులారా మీరే ఎవరైనా అనలేదు ఆయన? ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొంది రక్షణ పడుతున్న నమ్మని వారికి శిక్షణ. నువ్వు చెప్పాలా, నువ్వు పొందుకున్న రక్షణ నీ సాక్షిని చెప్పి ఒక ఆత్మ నుండి దేవుని సరి తీసుకొస్తే నరకం నుండి తప్పించిన అవుతావు. తెచ్చిన వాడిని సరిగ్గా కాపాడకపోతే దేవుడు వాళ్ళని అడుగుతాడు లెక్క. నేను తీసుకొచ్చాను వాళ్ళని, దేవుని నడిపించకుండా పోతే లెక్క అడిగేది ఎవరు? మీరు నేను అడిగిన దేవుడు లెక్క. కనుక మన బాధ్యత ఏంటంటే, మనము ఎలాగైతే దేవుని సరికి వస్తుంది, మనతో ఒక్క మనిషినైనా దేవుని సరికి తీసి రాగలిగితే, నీ ద్వారా రక్షింపబడితే ఆయన గొప్ప ఆశీర్వాదం నీకు కూడా ఆయన పొందుకున్న మేలుకి వస్తాయి. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు దిక్కుమాలిన వాడు అంటే దేవుని బిడ్డవని చెప్పుకుంటున్నావు కానీ దేవునికి నీకు ఎలాంటి సంబంధము లేకుండా పోయింది. అంటే ఆ సంబంధం ఎలాంటిదంటే, సన్నిధికి రావాలి, ప్రార్థన చేయాలి, ప్రభు సన్నిధిలో విజ్ఞాపనలు చేయాలి, కన్నీరు కార్చాలి. దేవునితో అంటే కమ్యూనికేషన్ విత్ గాడ్ అన్నమాట. ప్రభుత్వం మన సంబంధం పెట్టుకున్నప్పుడు దైవ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడతాడు, దర్శనంలో మాట్లాడతాడు, లేదా ఇంటికి తన స్వరం ఇచ్చి మాట్లాడతాడు, ఆయన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. నేను చాలాసార్లు దేవుని యొక్క మేలుని పొందుకున్నాను కాబట్టి అనుభవానికి చెప్తాను. కనుక ఆ సంఘం గురించి అలా వదిలిపెట్టండి. లవోదిక సంఘం బొత్తిగా చెడిపోయింది. నేను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోయావు, నువ్వు దౌర్భాగ్యుడు, నువ్వు దిక్కుమాలిన వాడు అని చెప్తావు. ఇంకోటి ఏమన్నాడు తెలుసా? చదువు కింద వచ్చిన, నీవు దరిద్రుడవు, శారీరక గొప్ప ఐశ్వర్యం ఉన్నది కానీ ఆత్మీయ దరిద్రత అంటే అనగా ఆత్మ సంబంధమైన వరములు లేదు, ఫలములు లేవు. వాక్యం ఏం సెలవుస్తుందంటే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు లేనే లేవు. అంటే ఆత్మీయ దరిద్రత. బయటికి మాత్రం ఎలాగున్నావంటే వాక్యం ఏం సెలవుస్తుందంటే, నువ్వు దరిద్రుడు అని. అంటే బయట నీకు కారు ఉంది, బంగ్లా ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది, కానీ ఆత్మీయ జీవితం నువ్వు ఎలా ఉంటున్నావు? ఆత్మీయ జీవితం గలతీ 5:22 ఏముందండి? ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘ శాంతము, దయాలత్వము, విశ్వాసం, మంచితనం, సాత్వికము, ఆశ, నిగ్రహములని ఆత్మఫలములు. అంటే మనల్ని ఏముండాలా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, విశ్వాసం, మంచితనం. ఎన్ని పండ్లు, ఎంత ఒకటే పండు అండి. కమలా పండు తెలుసా మీకు? కమలా పండు, నారింజ పండు తెలుసా? ఒలిస్తే లోపల ఉంటాయి, దొనలు ఉంటాయి, ఇవన్నీ లోపల ఒకటే పండు అండి. ఇవన్నీ అదే ప్రేమ, సంతోషం, సమాధానం. దేవునిలో ఉండే వరకు వస్తే కన్నా లోకంలో ఉండే వరకు రానే అయ్యమయం జగన్నాథ్ వాడు. ఆత్మీయ జీవితంలో జీవించేవాడు, ప్రభుకు దగ్గర అయ్యేవాడు, వచ్చే ప్రతి ఆటంకాన్ని ఎదుర్కొంటాడు. అపవాది వస్తాడు, బాబాయ్ గర్జించి సింహం వలె ఎలాగలట ముందుకు వెళ్ళాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏముందంటే,
నువ్వు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు అంటే వాక్యమైన దేవుడు సెలవిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన వరములు ఫలములు కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన వరములు ఫలములు ఎప్పుడంటే నువ్వు కళ్ళలో ఉన్న దేవుడు దర్శనం చూపిస్తాడు. నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడు. నీకు ఓదార్పు నెమ్మదిని దయచేస్తాడు. అవన్నీ దేవుని సంఘంలోనే వర్తిస్తాయి. దేవుని సన్నిధిలో ఉండి దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు దేవుని సన్నిధి రాకపోతే దేవుడు ఆ రోజు నీతో మాట్లాడే అవకాశం లేకుండా పోతుంది. ఆయన సన్నిధిలో నువ్వు కనపడాలి, ఆయన సన్నిధిలో నువ్వు వేగిరపడాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, ఆయన కృప కొరకే కనిపెట్టాలి. ఆయన మందిరంలో నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అయితే నీ జీవితాన్ని సరి చేసుకో, నీ తప్పులను సరి చేసుకో. నేను చూడకపోతేగా చెడిపోయావు, పేరుకు మాత్రమే క్రైస్తవుగా ఉన్నావు, క్రైస్తత్వంలో మిలిమైపోయావు అంటే నువ్వు నాకు దూరం అయిపోతున్నావు. ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? నువ్వు దేవుణ్ణి అంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్నా, ప్రేమిస్తున్నావా? నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమించేవాడు జీవితంలో ఏముంటుంది? క్షమాపణ ఉంటుంది. ఉంటుందా? ఉండదండి. పాట నేను పాడతాను, మీరు పాడండి. క్షమించడము నేర్చుకో, హృదయాభిప్రాయం మార్చుకో, పగతో పరుగులు తీయకు, నీ సొంత ప్రయత్నము చేయకు. పగతో పరుగులు తీయకు, నీ సొంత ప్రయత్నము చేయకు. ప్రభువు నేర్పిన బోధ ఇది, పరలోకం చేరే మార్గమిది, పరలోకం చేరే మార్గమిది. క్షమించడము నేర్చుకో, నీ హృదయాభిప్రాయము మార్చుకో, పగతో పరుగులు తీయకు, నీ సొంత ప్రయత్నము చేయకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వల్ల నీ పొరుగువారు ప్రేమించడం అంటే, యోసేపుని ఎంతమంది ఏం చేశారు? తను కొట్టినోళ్ళు తిట్టినోళ్ళు చివరి ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చారు. ఆయన కళలన్నీ నెరవేరినాయి. అయ్యన్నారా, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు నాకు ఇప్పుడు మేలు చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఎవరైతే దూషించారో, కొట్టాలి, చంపాలనుకున్న అన్నలు ఎవరి దగ్గరికి వచ్చారు? ఆయన చూడగానే గుర్తుపట్టగానే అందరికి భయం వచ్చేసింది. నేను మిమ్మల్ని ఏమీ చేయను. ఇంత దుర్మార్గంగా చేసిన అన్నలను క్షమించాడు ఎవరు? యోసేపు. మరి నువ్వు వేసికి పుట్టేవరా? నాలో పాలు బాగలేదు అని చెప్తాను, అందరు తరివేశారు బయటకు. యుద్ధం వచ్చినప్పుడు అందరు కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు మా ప్రభువుగా ఉండు, నువ్వు మమ్మల్ని పరిపాలన చేయి అన్నప్పుడు నన్ను తోసేశారు కదా అని పగ పెట్టుకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళి యుద్ధంలో విజయం సాధించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. త్రోసివేయబడిన రాయి తలకు ఎప్పుడు మన క్షమాపణ హృదయం కలిగినప్పుడు, ఎప్పుడే క్షమించే మనసు మనలో ఉన్నప్పుడే. అంతే కదా, ఇస్సాకు ఎక్కడ పంట వేస్తే 100 పంట పడుతుందంట. ఫిలిష్తీయులకు అసూయ వచ్చేసింది. ఇప్పుడు కొంతమంది మంచి నన్ను చాలామంది కొట్టి అంటే వాళ్ళు కుక్కెడుతుంటే నన్ను తీసేయమంటారు. నేను నిజంగా అనుకున్నాను, ఇదేంటి నేను నాకు బాగున్నా కదా, వాళ్ళు ఇంతమంది తీసేయమన్నారు ఏంటంటే తర్వాత తెలిసింది విషయం ఏంటంటే, నేనే దొరబాబులోనూ వాళ్ళు పాలేరులాగా ఉన్నారు. నా పూట ఒక చోటకి ఇద్దామంట, పెద్ద తీసేసి కదా అన్నాడు. నాకేమో పాస్పోర్ట్లు, సెల్లలో అన్ని భద్రతా గూళ్ళు అనమాట. అన్ని జోబులు ఉంటాయి కదా, ఇందులోనే పెట్టుకుంటాయి. ఇదే తీసేసానంటే నా బయోడేటా పోతాయి. నా బాధ అది, ఎక్కడ పెడతాక మర్చిపోతానని. సో ఇక్కడ వాక్యం దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనం ఇప్పుడు ఆలోచించాలి. ఏంటంటే ఎప్పుడైతే మనము మంచిగా ఇతరులు ఉంటాం, ఎదుగుతున్నామో, కొందరికి ఏం కలుగుద్దంటే అసూయ పడుతుంది, ఈర్ష్యాభావం పడుతుంది. వాళ్ళు నిద్ర పట్టదు, ఎముకలు కుళ్ళు, తొందరగా పోతాడు. మనకు లేని బాధ ఆమెకి వెళ్తే వచ్చేస్తూ ఉంటుందండి. అని నిద్ర పట్టదు. ఇంకా ఫిలిష్తీయులకి నిద్ర పట్టలేదు. ఊర్లను బయటికి గెంటేశారు. ఎవరిని గెంటేశారు? ఇస్సాకుని. ఆయన పంట వేస్తే 100 పండింది. చివరికి దేవుడు అతని పక్షాన్ని వ్యాజ్యం ఆడుతున్నాడని తెలుసుకొని వీళ్ళందరూ వెళ్ళి సంతకాలు పెట్టించుకున్నారు. నువ్వు మా మీద రాకూడదు, మేము మీ మీద రాము, నీ పక్షాన్ని దేవుడు ఉన్నాడు, నీ తండ్రి తరపున నీ తరపున దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాను. అంటే క్షమించాడా లేదా? వచ్చిన వాళ్ళందరూ భోజనం పెట్టి పంపించాడు. సిరియా వాళ్ళు ఇశ్రాయేలు మీదకి వచ్చారు. ఎలీషా చెప్పాడు, అక్కడ వాళ్ళని పక్కన సర్దుకున్నాడంతా. ఒకరోజు వాళ్ళు పట్టించినప్పుడు సిరియా రాజు సైన్యులందరూ ఏం చేశారంటే, ఎలీషా భక్తుడు వాళ్ళందరూ భోజనాలు పెట్టి పంపి. అంటే మన శత్రువును మనం ప్రేమించాలి.
మన శత్రువు మనం క్షమించాలి. మనం ఎప్పుడైతే ఆ క్షమాహృదయం కలిగి ఉంటామో మన మనసులో ఉన్న జీవితంలో ఆయన తిరిగిన దేవుడు మన పక్షాన్ని వేచబడతాడు. పగ తీర్చుకున్నట్టు నీ పని కాదు, చెప్పండి నా పని అంటే. దేవుని స్తుతి హల్లెలూయా. అలా సైన్యములకు అధిపతి అయిన అంటే మన ఆత్మీయ స్థితి చెడ్డగా ఉన్నది, మనము ఏ స్థితిలో ఉన్నాము అనేది ఒకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో మాట ఆయన చెప్పాడు చూడండి, ఆ కిందకు వచ్చిన, నువ్వు గుడ్డివాడవు, బాహ్యముగా మంచి నేత్రములు ఉన్నవి కానీ ఆత్మీయ నేత్రము గుడ్డితనం. 2 కొరింథీయులు 4:4 చూడండి సార్, ఒకసారి చదవండి. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4:4 ఏం రాయబడిందంటే, అక్కడ ఈ లోక సంబంధమైన క్రీస్తు మహిమను కలుగుచు కనపరచు సువార్త ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు ఆమెచాలండి. ఎవరికంటే విశ్వాసులు కాదు, అది అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనము. ఏం చెప్పినా వాళ్ళు వినరు, వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు రారు. నువ్వు గుడ్డివాడు, నీ కళ్ళు బాగానే ఉన్నాయి, వాక్యమే సెలవిస్తుందంటే వేషధారణని గుడ్డితాను, బ్రతుకులు సరి చేసుకుని గుడ్డితాను, వాక్యం సెలవిస్తుందండి. ప్రేమ లేని గుడ్డితాను, విశ్వాసం లేని గుడ్డితాను, ప్రతిదానికి నాకు అన్నీ తెలుసు అనుకుని నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. అవిశ్వాసి చేసే పనులు అవి. విశ్వాసాలు అమ్మ ప్రార్థన అంటే తన పనులు మానుకొని దేవునికి ప్రాధాన్యత ఇస్తాడు. అమ్మ పలానా చోటకు వెళ్ళాలంటే విశ్వాసులైన వారు దేవునికి అప్పగించుకుంటే ఆ పనులను ఆయన చేస్తూ ఉంటాడు. ఒక సమస్య వచ్చినప్పుడు హృదయం చెదిరిపోయి ఏమి చేయాలో తెలియక మనసు దేవుని సన్నిధిలో నిలబెట్టి ప్రభువా అని యెహోషాపాతు ప్రార్థన చేశాడు. 3 రాజులు ఒకేసారి కొడతా వచ్చేస్తుంటే ఏం చేస్తాడు ఆయన? శక్తి లేక మనస్సు నిలిపితం ప్రార్థన చేస్తే దేవుడు ప్రవక్తలు లేపే యుద్ధము యెహోవాదే అన్నాడు. మోయాబీలు, అమ్మోనీలు, షేర్మన్ 3 వచ్చారు. 3 వచ్చి వాళ్ళని కొట్టి చచ్చారు తప్ప ప్రార్థన చేసిన ఆ మనవి, ఆ యెహోషాపాతు మనవి దేవుడు ఆలకించి జయమించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థించిన వరకు మనం అప్లై చేయడం వరకు మన వంతు. రిప్లై అనేది దేవుని దగ్గర వస్తుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఈ సూర్యన సంఘంలో దేవుడు అద్భుతాలు చేశాడు, ఎందరో మహత్కారాలు చేశాడు. మీ పనులను మానుకో ప్రభు సన్నిధికి వచ్చారంటే ఈ సమయంలో మీరు దేవుని సన్నిధి గడిపారు కనుక దేవుడు దాని ప్రతిఫలం గొప్పగా ఇస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఆయన ఆశీర్వదించే దేవుడు. నీ బ్రతుకులు గుడ్డితనం, అక్కడ వేషధారణ గుడ్డితనం, నువ్వు మోసగించుకుంటున్నావా? బ్రతుకులు సరి చేసుకోలేకపోతున్నావా? త్రాగుడు, జోదము, వ్యభిచారం, మోసము, అక్రమం, అన్యాయం అన్నీ జరుగుతున్నా పాదిరి గారు చేస్తున్నారు, మనం చెప్తా పేదలే అనుకుంటున్నావా? అంటే నీ తప్పులన్నీ పాదిరి గారి మీద ఎట్టేసుకుని పాదిరి గారే చెయ్యంగా లేదు, ఆయన వెళ్తాడు నరకానికి, ఆయనతో పాటు మీరు వెళ్తారా? పాస్టర్ గారికి ఏంటి 2 శిక్షలు అంట కదా. ఇప్పుడు పాస్టర్ గారు తప్పు చేసేసి పాస్టర్ గారు దిగులు మనం తిట్టేసి కొట్టేశాం. ఇప్పుడు పాస్టర్ గారి కోసం 2 శిక్షలు అట్టుకొస్తున్నాడు దేవుడు, అన్ని ఎత్తి మీద వేసేద్దామని. ఆల్రెడీ మనం శిక్షించేసాం. ఇప్పుడు పరిస్థితి ఆ 2 ఎవరి మీద వేయాలా? ఆల్రెడీ మనకు 1, పాస్టర్ గారు 2 కదండి. మనకు శిక్ష 1 ఉంది, పాస్టర్ గారికి ఎన్ని శిక్షలు? 2. వీళ్ళిద్దరని కాదండి, మామూలు 2 శిక్షలు. ఇప్పుడు మనం కొట్టేసాం, తిట్టేసాం, పాస్టర్ గారికి పక్క తీసేసుకున్నాం. దేవుడు ఆ పాదిరి గారి మీద 2 శిక్షలు అట్టుకుని వస్తున్నాడు ఇలాగా. ఇప్పుడు ఎవరి మీద వేయాలా? ఆయన రాకముందు ఏం చేసాం? శిక్షించేసాం. ఆ 2 శిక్షలు అక్కడ పట్టుకెళ్ళప్పుడు ఎవరు శిక్షించాడో? ఆల్రెడీ నేను రాకముందు శిక్షించేసావు కదా, ఆ శిక్ష ఎవరి మీద వేస్తాడు? అప్పుడు 3 అవుతాయి, 2 అవుతాయి వాళ్ళకి. ఎవరు ముందు పోతారు? విశ్వాసులు పిశాసులుగా మారితే ఆ పని చేస్తారు. దైవికమైన జ్ఞానం కలిగిన వారు దేవునికి అప్పగించుకుంటారు. ఓకే, నా సేవకుడు మార్చు ప్రభా, నా సేవకుడు ఇలా ఉంది ప్రభా, నా బ్రతుకులో ఈ దినం రక్షణలో కొన్ని రావడానికి ఆయనే, నాకు బాప్టిజం ఇచ్చింది ఆయనే, ప్రభు నడిపించిన ఆయనే, ఆయన శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఆయన గురించి మనం ప్రార్థన చేయడం బాధ్యత మనకుంటాం. ఆ తప్పును తీసుకుని మనం గుచ్చుతూ ఉన్నాం అనుకోండి, చివరికి సాతాను మనలో ప్రవేశిస్తాడు. కనుక నేను ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను. లవోదిక సంఘం పరిస్థితి ఇప్పుడు చెప్పబడిన మాటలన్నీ అందులో ఉన్నాయి. వాడు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, వాడు గుడ్డివాడు, దిగంబరుడు. దిగంబరుడు అంటే బాహ్య వస్త్రాలు ఉన్నాయి కానీ ఆత్మీయ వస్త్రాలు లేవు. దేవునితో మనం ఉండాలంటే నీ హృదయము దేవునితో సరిగ్గా ఉండాలి.
నీ హృదయం దేవుని దగ్గర సరిగ్గా లేకపోతే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అన్నిటికన్నా దేవుడు చూస్తున్నదంటే నీ హృదయాన్ని. ఏ వచనంలో చదవబడిన మాట చూడండి, ఏమని రాయబడిందంటే నువ్వు దిగంబరుడువు అంటే ఆదాము దిగంబరుడిగా ఉన్నాడు కదా. ఎప్పుడు దిగంబరుగా ఉన్నాడు? ముందు ఎలా ఉన్నాడు? మనోనేత్రం కలిగి ఉన్నాడు. ఆదామా అని పిలిచినప్పుడు చిట్సట్లు దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నావు అంటే నేను దిగంబరుడు. ఎందుకు దిగంబరుడు అయిపోయాడు? ఆజ్ఞాతిక్రమమే. నోవహు దిగంబరుడు అయ్యాడు. ఎందుకు దిగంబరుడు అయ్యాడు? బాగా తాగేసి. అంతే కదండి. ఇప్పుడు దిగంబరు అవుతాడు చెప్పనమ్మా. వాడు ఏ ప్రకారంగా వచ్చును ఆ ప్రకారమే పోను అన్నాడు. ఎవరు అంటున్నారు? ఆయన ఏ భక్తులు అంటాడు కదా. తల్లి గర్భంలో నేను ఎవరికి వచ్చాను ఆ ప్రకారం. వాక్యమైన దేవుడు ఏం చెప్తున్నాడంటే మనము దేవుని సన్నిధానంలో ఉంటున్నప్పుడు మన మనోనేత్రం తెరవబడుతుంది. దేవునికి పటిష్టమైన జ్ఞానం కలిగి ఉంటాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిని దొంగిలిస్తామో, లోకాన్ని ఆకర్షిస్తామో, ఇవన్నీ మనలో చేరి ఒక శాతాన్ని వెళ్ళిపోయి ఎన్ని శాతాలు తీసుకొస్తుందంట? 7 శాతాలు తీసుకొస్తుందంట. ముందు మంచిగానే ఉంది. మేము ముందు పెళ్లి చేసుకున్నప్పుడు చాలా ప్రేమగా ఎంత నా భార్య అందరూ నా భార్యని పొగడతాం. ఇప్పటి వరకు ఒక పిల్లడు పుట్టే అంటారు. ఆ తర్వాత పొగడతలని ఏమైపోయి హనీ అని పిలిచేవాడిని ఇప్పుడు బెటర్ అయిపోయింది, సేదైపోయింది. ఈయన చేతి ఎందుకు అయిపోతుంది? తినగానండి. ఎందుకు అయిపోతుంది? తినగ ఏమైపోద్ది? డబ్బులన్నీ అయిపోతుంది, సేదవుతుంది. కట్టిన డబ్బులు అయిపోయినాయి, వాళ్ళు పెట్రోల్ అయిపోయింది, మాంసం అయిపోయింది, చేప అయిపోయింది, చివరికి పచ్చళ్ళలోకి వచ్చేసారు. తర్వాత గింజ వచ్చేసి బిల్లు వచ్చింది కదా. ఇంక మనుషులు ఏమవుతాయి? ఇది పాడేంటి, ఇక్కడ ఉన్నాడు ఏంటి అని అంటారా? ప్రేమ చల్లారిపోయింది. మొదట ఉన్న ప్రేమ ఏమైపోయింది? దేని చల్లారిపోయింది? డబ్బులు లేక. దేనికి ఏం లేక? డబ్బులు లేక. చెప్పండి సార్. తెలంగాణలో బోల్డెన్ డబ్బులు సంపాదిస్తారు, మీకేం తెలుసు? ఇప్పుడు సంపాదించలేదు మీరు. ఆ డబ్బులన్నీ ఆంధ్ర పంపించేస్తున్నారు. మీకేం సంగతి తెలుసా? తెలంగాణ డబ్బులన్నీ ఎక్కడ పంపేస్తున్నారు? ఆంధ్ర పంపేస్తున్నారు. ఆంధ్ర డబ్బులన్నీ తెలంగాణ పంపట్లేదు, రాసుకుంటున్నారు. అంటే కాలువలో ఉంది కదా నీళ్లు. సరే ప్రియ దేవులారా, ఆత్మీయ స్థితిలో జీవించే వాడికి మనోనేత్రులు తెరవబడిన వారికి అర్థమవుతుంది. నీ స్థితి ఎలా ఉన్నది, నీ పరిస్థితి ఎలా ఉన్నది. దేవుడు ఆ సంఘమును పిలుస్తున్నాడు, అలా అంటున్నాడు. కానీ నా స్థితిని ఒకసారి నేను ఆలోచించుకుంటే నేను దేవుణ్ణి ఎలా ఉన్నాను? నేను దిగంబరిగా ఉన్నాను. నువ్వు దిగంబరుడువు. నీ కన్నులకు కాటుక నేత కొనుక్కో. కాటుక వాక్యాన్ని సాధిస్తుంది. వాక్యం ఆయన ఏమన్నంటే నీ వస్త్రాలు ధరించుకోవడం నేర్పిస్తాను, నా ప్రక్కన నేను కూర్చోబెట్టుకుంటాను, నా సింహాసనానికి ఇస్తాను. ఎప్పుడైతే దేవుని దగ్గరికి మనం రావడానికి ఇష్టపడతామో, ఈ వాక్యం నీ వచనంలో రాబడిన మాట ఏంటంటే ధనము అనేది ఎప్పుడైతే మనసుకి వస్తుందో మనుషులు ఏమవుతుందంటే ఇద్దరు ఏమంటారంటే నిష్పదంగా అసలు మనకి దేవుడి సంగతి తరకం డబ్బులు జోబు నిండా ఉన్నాయంటే ఇంటిలో ఉండలేం మనం. అసలు తిరగటం డబ్బులు అయిపోయినంటే జబ్బు మనిషికైనా దారుణంగా ఇంట్లోనే పడుకుంటాం. తలుపులు కూడా తీయము, బయటికి కూడా రావు. మనం బయటికి నడిపిస్తుంది ఎవరు? డబ్బు. బయటికి డబ్బుతో వెళ్ళామండి. ఇప్పుడు ఒక అంటున్నాడు, మా లూకాసు వార్తలో 9 ఉన్నారు. ఈ మాట చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 9 ఉన్నారు. 12వ అధ్యాయంలో ఒక అతను ఉన్నాడు. ఏమన్నాడు? అతను బాగా పాట పండించేసి, నా ప్రాణమా కావో పియో మా చక్కర అన్నాడు. అంతేనా? నా ప్రాణమా తినము త్రాగము. ఎవరితో అన్నాడు? మీతో అన్నాడా? అసలు ఆయనే అనుకున్నాడు. మరి ఆమె హృదయం అన్నమాట ఎవరన్నారు? ఏమన్నాడు ఆయన? ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నిన్ను. మరి కొట్టులో ఏమైపోయింది? తన మనసులో అనుకుంటేనే దేవుడు విన్నాడు కదా. మన మనసులో అనుకునేది వింటాడు. ఆడిదే వింటాడు, మనది అడ్లెట్టేసుకున్నాం మనం ఏమన్నా. ఈ రాత్రే నేను ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించుకుంటా. ఒక లోకమంతా సంపాదించేసుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనము. ఈ వచ్చిన ఇంకో చూడండి, 16వ అధ్యాయంలో ఎవరు అన్నాడు? ఆడేమన్నాడు తెలుసండి? 16వ అధ్యాయం లాజరు ధనవంతుడే, నాకు కడుపులో దేవుడు కొన్ని. అయ్యో ఇక్కడ మీకు బాగా భోజనాలు బాగుంటాయి. ఈ పాస్టర్లందరికీ మధ్యప్రదేశ్ పెరుగుద్ది, మీకు తెలుసా? మీకు
బాగా ప్రేమించి బాగా భోజనం పెడతారు, పొట్ట బాగా వెళ్ళిపోతాడు మధ్యప్రదేశ్లో. అందుకే నడక మారిపోతూ ఉంటుంది పాస్టర్కి. ప్రేమ ఎక్కువైపోయి పొట్ట వెళ్ళిపోతుంది మాకు. అర్థమైందండి. ఆడంటున్నాడు లాజరు బక్కడు ఉన్నాడు, పనికి మన ఉన్నాడు, వస్త్రాల్లో ఉన్నాడు. ఆ మొక్క కూడా ఈయన తిన్నాడు కానీ ఆ మొక్క ఆయనకి వేయట్లేదు. ధనవంతుడు చాలా భేద స్థితిలో ఉన్నాడు. అన్న పోతారానికి వస్తున్నాడు. ఓ నా గడిపి నా దేవుడి కంటే ఎక్కువ సుఖానుభవం అనిపిస్తున్నాడు. చచ్చాడు లేదా? ఆడు ఎక్కడికి వెళ్ళాడు? అది సామాన్లు తీసి పెట్టేశాడు. అక్కడ ఏందా లాజరు అబ్రహాము రొమ్మును అనుకున్నాను, ధనవంతుడు పాతి పెట్టబడును. సరే పాతేశాడు, మనం కూడా పాతేస్తాడు. మిమ్మల్ని పాతాడు లేదు నాకు తెలియదు, నన్ను మాత్రం పడతాడు. ఎక్కడ చచ్చిపోతామో తెలీదు, ఎలా చచ్చిపోతామో తెలీదు, ఎక్కడ చచ్చిపోతామో తెలీదు. విమానాలు చూస్తున్నారు కదా, నాకు విమానం ఉందా అనుకుంటే లాభం లేదు, ఓడ ఉందనుకుంటే కూడా లాభం లేదు. మన ఇంటికి చేరేదానికి ఎలాగెళ్తామో తెలియదు. అంటే మన ప్రాణం రక్షింపబడి ఉంటే వీఆర్ హ్యాపీ. అక్కడ కలుసుకుంటాం తప్పనిసరిగా. ఇది శాశ్వతం కదా. మన పౌరలోకి ఎక్కడ ఉంది, పరలోకం ఉంది, అక్కడ కలుసుకుంటాం. లేదనుకో నరకమే. ఇప్పుడు వీడు అంటున్నాడు, ధనవంతుడు ఏమన్నాడు, అబ్రహాములో నాకు లాజరు నాకు ఒక చెట్టుకుడు ఏమన్నాడు? ఏమన్నాడు అబ్రహాం, నీకు నాకు పెద్ద అగాధం ఉంది. పాత్రలు చెప్పినప్పుడు నువ్వు వెళ్ళలేదు, గుడికి రమ్మన్నప్పుడు రాలేదు, ఏదైతే చెప్పినప్పుడు ఉపాసన రాలేదు, కోటాలకు రాలేదు. నా పనే ధనమే స్వర్గమునుచు గృహమే చెరసాలనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసమచే దేవానించే. తప్పుకొని కుమారుడు డబ్బులను లాక్కుని వెళ్ళిపోయాడు కదా, నాకు అదే పరంతో ఉంటున్నాడు. చివరికి ఏం జరిగింది, పందులు కొట్టుకున్నప్పుడు గుర్తు వచ్చినప్పుడు అయ్యా తప్పు చేశాను. ఆయన రాగలిగాడు కదా, మనం రాగలుగుతున్నామా? ఇప్పుడు ఈ ధనవంతుడికి నరకమని గ్యారెంటీ అయిపోయింది. 18 వచ్చిన చూడండి లోకస్వాసలో. ఆయన ఒక ధనవంతుడు. ఆయన ఎవరు? ధర్మశాస్త్ర ఉపదేశుడు, బైబిల్ తెలుసు, పాఠం తెలుసు, అన్నీ తెలుసు. కానీ దశంభాగం, కృతజ్ఞత కానుక, మొక్కుబడి, ప్రథమ ఫలములు అన్నీ నాకే అన్నాడు. తెచ్చావా? ఇక్కడ ఒక్క బియ్యం పట్టింది లేదు, ఒక గుడ్డి లేదు, ఒక పొట్లకాయ లేదు, ఏదో ఉంది ఇక్కడ బాబోయ్. స్తోత్రం. ఉట్టి చేతితో దేవుని సన్నిధికి రాకూడదు. ఫ్యామిలీతో ఉన్నవాళ్ళు నా మందిరంలో ఆహారం ఉన్నట్టు మీరు తేవాలి. తెస్తే అది వాళ్ళు తింటారు, మీకు ప్రార్థన చేస్తారు. బాగైపోతే ఆలం పాటేసి దేవుని వారికి ఉపయోగిస్తారు. తోటకూర పాట, ఓ దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈయన ధర్మశాస్త్రోపదేశకుడు నిత్య రాజ్యాన్ని వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి దేవుని అడిగానంట. ఏం చేయాలన్నా? ఉపాసనలు ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఏం చేస్తున్నాం? చివరిగా సోదరుడు నీకు ఒకటి తక్కువ ఉంది, నువ్వు దేవుని ప్రేమించలేదు, దేవుని పేరుని పెట్టుకున్న డబ్బునే ప్రేమిస్తున్నావు. దేన్ని ప్రేమిస్తున్నాడు ఆయన? కానుకలు ఎత్తున్నారా? దశంభాగాలు ఎత్తున్నారా? కృతజ్ఞ కానుకలు ఎత్తున్నారా? మొక్కుబడులు ఎత్తున్నారా? ప్రథమాలు తెస్తున్నారా? ఊరికి నొత్తున్నారా? ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు ఈయన? దేవుడు చూస్తున్నాడా? మూట కోసం. అందుకని ఇక్కడ ఏమనంటే సూది బెచ్చంలో ఏం దొరుకుతుందంట? ఒంటెన్న దొరుకుతుంది, కానీ పరలోక రాజ్యంలో యేసయ్య చెప్తున్నమాట ఉదాహరణ. సో ఈ లోకమును ఆశ్రయించిన వాడు లోకంతోనే పోతాడు. వాక్యం క్లియర్గా ఏం చెప్తుందంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే సూది బెచ్చంలో ఒంటే దూట సులభం. అయితే ధనవంతుడు అందరికీ దేవుడు ఇచ్చిన ఆస్తి ధనవంతుడు ఉండదు అంటలేదు. జక్కయ్య అలాంటి వాడు చెప్పండి. లోకసభ 19 ఏమన్నాడు? ఆయన దుర్మార్గుడు, అందరి చేత తిట్టించుకునేవాడు. కానీ అతనికి ఆసక్తి కలిగింది ఎవరికి చూడాలని? యేసయ్యని చూడాలని. యేసయ్య పేరు చూడాలని వచ్చాడు. విన్నాడన్నమాట. కుంటేవాడిని, గుడ్డవాడిని, ఓతగాలు చేసిన అబ్బో చనిపోయిన లేపుతున్నాడు యేసుబాబు అలాంటి వినంటే పుట్టుడు కానీ గట్టుడే చెట్టు ఎక్కి చూశాడు మొత్తానికి. యేసయ్య కిందకు వచ్చామన్నాడు, జక్కయ్య నువ్వు దిగిరా. ఇప్పుడు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఇంటికి వచ్చేసాడు, హృదయంలోకి వచ్చేసాడు. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చేసింది. దేవుని చేర్చుకున్నాడు కాబట్టి వచ్చింది. అంతకుముందు డబ్బును చేర్చుకున్నాడు, అందరూ తిట్టారు ఆయన. ఇప్పుడు అంటున్నాడు, ఎవరి దగ్గర అయితే నేను తీసుకున్నానో వాళ్ళకి నేను ఇచ్చేస్తాను. ఉన్నదంతా ఏం చేస్తాను అన్నాడు? బేదలకు ఇచ్చేస్తాను అన్నాడు. దేవుని తెలుసుకుంటే ఏమవుతుందంటే, దేవుడే మనకు కావాలి కానీ లోకం నాకు వద్దు. ఎప్పుడు దేవుడు కావాలకు నువ్వు ముందుకు వెళ్తావో
నీకు కావలసినవన్నీ అడిగి అడగలేని దేవుడు నీకు వెనకాల ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన మేళ్లకు ఏమి రాయబడిందంటే 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడవు, కుమారిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరమైన ఎరుగక నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమి కొదువు లేదనుకున్నాను. నీ ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటంబడి నీ బంగారపు దిశ మనస్సుకు కనబడుకున్నట్లు ధరించుకున్నకు తెల్లని వస్త్రములు కట్టు. ఇక్కడ వాక్యమైన సెలవు ధరించుకున్నట్టే నీతి అయిన వస్త్రము మనం చూస్తాం. పరిశుద్ధ న్యాయమైన జీవితంలో జీవించాలి, పరిశుద్ధమైన జీవితంలో జీవించి తెల్లని వస్త్రములు నీ కన్నులకు కాటుక నాత కొనమని బుద్ధి చెప్పుచున్నాను. ఇంతకీ ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే, నిన్ను ప్రేమించాడు, నేను ప్రేమించిన వారిని గద్దించి శిక్షించుచున్నాను. మనం చెడు మార్గంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా, పాపంలోకి వెళ్ళకుండా దేవుని సన్నిధికి రావాలంటే బెత్తము వాడాలి, గద్దింపు కావాలి అంటున్నాడు. నేను ప్రేమించిన వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇవా మాట చెప్పి ముగిస్తాను. మారు మనసు పొందమని చెప్పినప్పుడు మారు మనసు పొందకుండా తన స్వనీతిని ఆధారం చేసుకుంటే నష్టపోతాడు. బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు, సర్ప సంతానమా, మీతో మీరు చెప్పండి, సర్ప సంతానమా, రాబోగ్రత నుండి విభూతి చెప్పిన వాడెవడు, చెట్టు వేరిన గొడ్డలి కొంచెం మారు మనసు తగిన ఫలం ఫలించింది ఏం చేస్తాడు, నరికేసి అగ్ని ఫలించిన తీగ ఏం చేస్తాడంట, కట్ చేసి వేసేస్తాడంట. ఇప్పుడు దేవుడే మన లోకంలో నువ్వు ఉన్నావు, ఈ లోకాన్ని అనుసరించి జీవిస్తే ఎన్నోసార్లు చెప్పి యాసావు భ్రష్టుడైపోయాడు, శ్రేష్టత్వం అనుకున్నాడు, వ్యభిచారి అయిపోయాడు, మారు మనసు పొందమంటే పొందలేదు. కనుక దేవుడు ఏనండి మారు మనసు పొందడం ప్రయత్నం చేశాడు కానీ పొందననుకుంటాను. యెజబెల్ ప్రవక్తలు పాదులు చంపేది, మారు మనసు పొందమని ఎంతసారి చెప్పినా కానీ దాన్ని మంచం పట్టేస్తున్నాను దేవుడు అన్నాడు. మార్పు లేని జీవితము రక్షణ లేని జీవితం, రక్షణ లేని జీవితం పశ్చాత్తాపం లేని జీవితం, పశ్చాత్తాపం లేని జీవితం ఏంటంటే క్షమాహృదయం లేని జీవితం, క్షమాహృదయం లేని జీవితం లేని దౌర్భాగ్య జీవితం. కనుక దేవుడు ఏమన్నంటే, నేను నిన్ను ప్రేమించాను, నీ కొరకు నా చెడ్డ తలను బట్టి ఆయన ముళ్ళ కిరీటం, వ్యభిచార పనులు బట్టి ఆయనకి బల్లెపోటు, దొంగ నడకలు, దొంగ రాత్రను బట్టి కాళ్ళు చేతులు శీలలు, విలాసమైనప్పుడు బట్టి ఈ పంత తినబడింది, పాపము చేయనివాడు, పాపం అన్నవాడు, పాపరాజుడు, పాపులమైన మనందరి కొరకు ఆయన చనిపోయాడు, లేఖన ప్రకారం సమాధి చేపట్టాడు, తిరిగి లేచిన మృత్యుంచాడు. ఆ యేసయ్యను మనం కలిగి ఉంటే ఈ లోకంలో ఎన్నిదైనా సరే మనం ఏదైనా ఎదుర్కొంటాకు ఆదరణకర్త మనకి ఇస్తాడు, పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు, మన జీవితాన్ని సరి చేస్తాడు. ఇక్కడ ఏమైపోతుందంటే, నా యొక్క కాటుకు కొనుక్కొను అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ అనేది మన మీద రావాలండి. ప్రేమించిన వాడిని ఆయన గద్దిస్తాడని చెప్పిస్తున్నాడు. ప్రభు మక్కుము ఆయన మనకు మరుగు చేయకుండా ఉంటాడనమాట. కనుక ఆత్మీయ నేత్రం తెరవబడాలి, పరిశుద్ధమైన జీవితంలో జీవించాలి, ప్రభు కొరకే జీవించే వారం ఉండాలి, ఆసక్తి కలిగి ఆయన మాటలు వినేవారం ఉండాలి. కనుక ఆయన చెప్తున్న మాటలు మనం విన్నట్లయితే, నేను సింహాసనం మీద ఉంటాను, నా సింహాసనం మీద మిమ్మల్ని కూడా కూర్చుని పెడతారు. అదే మాట ఆయన చూడండి 21 జయించు ఆయన తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండిన ప్రకారము జయించేవాడు నాతో కూడా సింహాసనం కూర్చుని సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినగాక. దేవుడు మనతో చెప్పుచున్న మాటలు మనం విన్నట్లయితే మనం ధన్యులమవుతాం. అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. మా పరమ తండ్రి, మీ గణనీయమైన పాదనలో ప్రభు ఎదగటానికి లవోదీకే సంఘం పరిస్థితి బొత్తిగా చెడిపోయిందని, నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డివాడవు ప్రభు, నువ్వు దిగంబరుడు సెలవుస్తుంది నా హెచ్చరికిస్తున్నాను. నువ్వు ప్రేమించాను కాబట్టి నేను గర్దిస్తున్నాను. ప్రభు శిక్షను తృణీకరించవద్దని సెలవిస్తున్నావు. నా కొరకు చనిపోయి సమాజపడి తిరిగి లేచిన యేసయ్య, మా అపరాధమును నా దోషములను ప్రభు మన్నించేవాడు. ఎంత ఘోర పాపలను ప్రేమతో క్షమిస్తానన్న తండ్రి, నేను యోహాను భక్తులు మొదట చెప్తుందో వచ్చింది. ఆ పాపమును ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, ఆ నీతిమంతుడు కనుక యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రం చేస్తాను. ఇంతవరకు ప్రభువా నేను దూరముగా ఉన్నాను తండ్రి. ఏదో ప్రభు నాకు ఉద్యోగాన్ని బట్టి, ఆ బలగమును బట్టి, ఆ ధనాన్ని బట్టి, ఆ గర్వాన్ని బట్టి, నాకు కలిగిన స్థితిగతులను బట్టి నేను మర్చిపోయాను ప్రభు. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా ఆత్మీయ స్థితి అంతా దౌర్భాగ్యంగా ఉన్నది నువ్వు